ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కెవి మహేశ్వర్ రెడ్డి, విజయనగరం వకుల్ జిందాల్, అనకాపల్లి ఎం దీపిక, సత్యసాయి జిల్లా వి రత్న, పార్వతీపురం మన్యం ఎస్వి మాధవరెడ్డి, కాకినాడ విక్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్ సతీష్ కుమార్, అల్లూరి జిల్లా అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1 అజితా వేజండ్ల, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా, తూర్పుగోదావరి డి నరసింహకిషోర్, అన్నమయ్య జిల్లా వి విద్యాసాగర్ నాయుడు, కోనసీమ జిల్లా బి కృష్ణారావు, కృష్ణా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, పశ్చిమ గోదావరి జిల్లా అద్నాన్ నయీం అస్మి, ఏలూరు జిల్లా కె ప్రతాప్ శివకిషోర్, పల్నాడు జిల్లా కె శ్రీనివాసరావు, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్, ప్రకాశం ఏఆర్ దామోదర్, కర్నూలు జి బిందు మాధవ్, నెల్లూరు జిల్లా జి కృష్ణకాంత్, నంద్యాల అధిరాజ్ సింగ్ రాణా, కడప వి హర్షవర్ధన్ రాజు, అనంతపురం కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగాను సుబ్బారాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు, ఎన్టీఆర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శాంతి భద్రతలుగా గౌతమిశాలి, ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవి బదిలీ. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, సత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్కు ఆదేశం.